ఖచ్చితంగా స్పాతికలింగం గురించి పూర్తి కథ ఇక్కడ ఉంది. స్పాతికలింగం పారదర్శక శివలింగం. పురాతన భారతదేశంలో హిమాలయాల పర్వతాల మధ్య ఒక పవిత్రమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించేవారు చాలా భక్తితో ధర్మబద్ధంగా జీవించేవారు. ఆ గ్రామానికి దగ్గరలో ఒక పురాతన శివాలయం ఉండేది. అది శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఆలయ పూజారి పేరు విశ్వనాథ్ శివుని గొప్ప భక్తుడు. ఆయన ప్రతిరోజూ ఆలయాన్ని శుభ్రం చేసి శివలింగానికి పూజలు చేసేవాడు. కాని ఆ శివలింగం రాతితో చేసినందున పదే పదే విరిగిపోతూ ఉండేది. దీంతో విశ్వనాథ్కు మనస్సులో చాలా బాధ ఉండేది. శివునికి శాశ్వతమైన ప్రకాశవంతమైన లింగాన్ని సమర్పించాలి అని ఆయన కోరుకునేవాడు. ఒకరోజు విశ్వనాథ్ తీవ్రమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన హిమాలయాలలోని మంచు శిఖరాలకు వెళ్లి కఠోరమైన శివతపస్సు ప్రారంభించాడు. వర్షం, చలి, ఎండ లెక్క చేయకుండా ఆయన నిరంతరం శివనామం జపించాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు ఒక వజ్రపుముఖంగా ప్రత్యక్షమై, విశ్వనాథ్, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. విశ్వనాథ్ కళ్ళు తెరిచి చూసి, ఓ పరమేశ్వరా, నేను నిరంతరం పూజించేందుకు ఒక శాశ్వతమైన దివ్యమైన శివలింగాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. శివుడు చిరునవ్వుతో తన వజ్రపు ముఖం నుండి ఒక అద్భుతమైన స్ఫటికలింగాన్ని సృష్టించి విశ్వనాథ్కి ఇచ్చాడు. అది వజ్రంలా ప్రకాశించే పారదర్శక స్ఫటికలింగం. ఇది పవిత్రమైన స్ఫటిక శివలింగం. నీవు దీన్ని నీ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించు. ఇది విశ్వంలో ప్రకాశిస్తూ నీ భక్తిని ప్రతిబింబిస్తుంది అని శివుడన్నాడు. విశ్వనాథ్ ఆనందంతో ఆ స్ఫటికలింగాన్ని తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. గ్రామస్తులందరూ ఆ లింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు కలిసి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఆ స్ఫటికలింగాన్ని ఎంతో భక్తితో ఆలయంలో ప్రతిష్ఠించారు. లింగ ప్రతిష్ఠాపన తరువాత ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. సూర్యకిరణాలు ఆలయంలోని కిటికీల నుండి స్ఫటికలింగం మీద పడ్డప్పుడు ఆ లింగం ఇంద్రధనస్సులాంటి కాంతిని వెదజల్లింది. ఆ కాంతి ఆలయమంతా నిండిపోయింది. ఆలయం ఒక దివ్యలోకంలా మారింది. భక్తులు ఆ కాంతిని చూసి ఎంతో ఆనందించేవారు. ఆ లింగం నిజంగానే వజ్రంలా ప్రకాశిస్తూ భక్తుల హృదయాలను శుద్ధి చేసింది. అప్పటినుండి ఆ ఆలయం స్ఫటికలింగేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఆ లింగాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి వచ్చేవారు. వారు తమ కష్టాలను మర్చిపోయి ఆ దివ్యమైన కాంతిలో లీనమయ్యేవారు. ఆ స్ఫటికలింగం కేవలం ఒక విగ్రహం కాదు, అది భక్తుల నమ్మకాన్ని, పవిత్రతను సూచించే ప్రతీకగా నిలిచింది. విశ్వనాథ్ భక్తి, శివుని అనుగ్రహం కలసి ఆ ఆలయాన్ని ఒక దివ్యక్షేత్రంగా మార్చాయి. ఈ కథ ద్వారా భక్తికి నిజమైన రూపం ఏంటో, అది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.